ఒక చిన్న పల్లెటూరులో ఒక అబ్బాయి ఉండేవాడు. చిన్నప్పటి నుంచి తనకు ఒక ఎయిమ్ ఉండేది. అమెరికాలో చదివి సెటిల్ అవ్వాలి. 12th క్లాస్ వరకు అదే ఊరిలో ఆడుతూ పాడుతూ చదువుకున్నాడు. తర్వాత బీటెక్ పూర్తి చేశాడు. వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ కుటుంబం. ఇంట్లో ఉన్న కాస్త పొలం అమ్మేసి చుట్టాల దగ్గర అప్పు చేసి యూఎస్ఏలో మాస్టర్స్ చదవడానికి వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళు జాబ్ చేసుకోమని చెప్పినా అతను యూఎస్ఏకి వెళ్ళి మాస్టర్స్ చేయాలన్న కళ గురించి ఇంట్లో చెప్పి కన్విన్స్ చేసి మరీ మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. మాస్టర్స్ చదువుకుంటూ చాలా కష్టపడి పార్ట్ టైం జాబ్స్ చేసి లైబ్రరీలో బుక్స్ అరేంజ్ చేశాడు, ఇండియన్ రెస్టారెంట్లో దోశ తిప్పాడు, డెలివరీ బాయ్గా కూడా పనిచేశాడు. H1B వీసా కూడా లాటరీలో అతనికి వచ్చింది. అప్పటికి ఫ్యామిలీకి కూడా హోప్ వచ్చింది. మనోడు కెరియర్ ఇప్పుడు సెట్ అయింది అని అనుకునే లోపే సడన్గా తెల్లవారు లెగ్గానే ఒక వార్త. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొత్త రూల్ పెట్టాడు. H1B వీసా ఫీజును నేరుగా $100,000 అంటే 90 లక్షల రూపాయల వరకు పెంచేశాడు. సిద్ధాంత్ లాంటి మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి ఇది షాక్ ఆఫ్ ది డికేడ్ అని చెప్పుకోవచ్చు. కష్టపడి చదువుకున్నాం, పని కూడా దొరికింది, కానీ ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే ఆలోచన. చాలా ప్రయత్నాలు చేశాడు. బ్యాంక్ లోన్స్, రిలేటివ్స్, క్రౌడ్ ఫండింగ్ కూడా చేశాడు. కానీ 90 లక్షలు అంటే ఒక చిన్న పల్లెటూరులో 10 ఇల్లులు కొనుక్కోవచ్చు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలడు? ఎలాగ సాధ్యం కాలేదు. చివరికి సిద్ధాంత్ నిర్ణయం తీసుకున్నాడు, ఇక మళ్ళీ ఇండియాకి తిరిగి వెళ్లాల్సిందే అని. ఆ డెసిషన్ తీసుకున్న రోజు ఫ్లైట్ ఎక్కాడు. ఫ్లైట్ కిటికీలో అమెరికన్ లైట్స్ని చూస్తూ ఒక కన్నీటి చుక్క జారింది. ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నానా అని అనుకున్నాడు. ఇండియాకి వచ్చాక పరిస్థితి ఇంకా కష్టమైంది. జాబ్ మార్కెట్ బాగోలేదు, అప్పులు పెరిగిపోయాయి. రిలేటివ్స్ ఒకటే క్వశ్చన్, అమెరికాకి వెళ్ళావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అని. సిద్ధాంత్ మెంటల్ ప్రెషర్ పెరిగిపోయింది. ఫైనాన్షియల్ ట్రబుల్స్ పెరిగిపోయాయి. చాలా స్ట్రగుల్ అయ్యాడు. కానీ ఒక విషయం నేర్చుకున్నాడు, మన డ్రీమ్స్ ఎప్పుడు ఇతరుల పాలసీస్ మీద డిపెండ్ అవ్వకూడదు. మనకున్న దాని మీద కొత్త దారి వెతకాలి. మెయిన్గా అమెరికాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, లేదంటే అక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్ళు అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అదేంటో వీడియో చివరిలో చెప్తాను, చివరి వరకు వీడియో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ సిద్ధాంతులు మాత్రమే కాదు, 15 లక్షల మంది ఇండియన్స్ది. ఎస్, మీరు విన్నది కరెక్టే. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల స్టూడెంట్స్ H1B వీసా లాటరీ కోసం అక్కడ ట్రై చేస్తూ ఉంటారు. అసలు యూఎస్ఏలో డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఫారిన్ స్టూడెంట్స్కి H1B వీసా మీద $100,000 ఫీజు కట్టాలని, గవర్నమెంట్కి పే చేయాలని కొత్త రూల్ పెడితే ఇక్కడ ఇండియన్స్ ఎందుకు భయపడుతున్నారో క్లియర్గా చెప్పాలంటే మీకు, ఒక సంవత్సరానికి H1B వీసా 85,000 అప్లికేషన్స్ని సెలెక్ట్ చేస్తుంది. ఆ 85,000లో 70% ఇండియన్సే ఉన్నారు. సో దానివల్ల ఇండియన్స్ ఎక్కువ సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అతని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అమెరికాలో ప్రస్తుతం రన్ అయ్యే జాబ్స్ అన్ని ఫారిన్ స్టూడెంట్స్కి ఇచ్చేస్తే మా యుఎస్ సిటిజన్స్ అందరూ లాస్ అవుతున్నారు. సో దీనివల్ల మన డబ్బు అనేది వేరే దేశంకి వెళ్ళడం వల్ల మనకే ఉండట్లేదు, మనకే మిగలట్లేదు అని చెప్పి ఆయన భయంతో ఈ రూల్ పెట్టడం జరిగింది. సో ఆ రూల్ ఏంటంటే బేసిక్గా, ఒకవేళ కానీ ఎవరైనా H1B వీసా అప్లికెంట్ ఒక జాబ్లో సెలెక్ట్ అయ్యాడంటే ఆయన తరపున కంపెనీ ఒక సంవత్సరానికి $100,000 ట్యాక్స్గా పే చేయాల్సి వస్తుంది అనమాట యూఎస్ గవర్నమెంట్కి. అంటే ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేస్తే 90 lakh రూపీస్. అది నిజంగా ఒక మనిషి అంత ఎఫిషియెంట్ అయితే, ఒక మనిషి అంత స్కిల్డ్ అయితే అప్పుడు కంపెనీ అనేది ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం పే చేయాలంట. యూఎస్ఏలో మా రిలేటివ్స్ దగ్గర ఒక 6 to 7 ఫ్యామిలీస్ ఉన్నాయి. దాంట్లో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరు లేరు. వాళ్ళు కూడా ప్యానిక్ అవుతున్నారు. అండ్ అదే కాదు, నార్మల్గా విజిటర్స్ వీసా కూడా $250 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది ఇప్పుడు. సో దీనివల్ల నాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అతను యూఎస్ఏ అర్జెంటుగా వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక లేడీ చనిపోయింది యూఎస్ఏలో. సో బేసికలీ ఆవిడ చాలా యంగ్ ఏజ్లో చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాధపడి యూఎస్ఏ వెళ్దాం అనుకున్నారు. కానీ ఒక్కొక్క మనిషికి $250 ఎక్స్ట్రా పే చేయాల్సి ఇప్పుడు వస్తుంది. సో దానివల్ల ఏం చేశారంటే బాడీని ఇండియాకి తీసుకొచ్చారు. నా పర్సనల్ విషయాలు కూడా మీకు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు కేవలం నిజం తెలియాలి. అండ్ ఇదంతా డొనాల్డ్ ట్రంప్ ఎందుకు చేస్తున్నారో చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇది కేవలం ఒక ఈగో వార్ అంతే. ఇండియాకి పాకిస్తాన్కి అప్పుడు యుద్ధం అయినప్పుడు నేను ఒక గ్లోబల్ పీస్ మేకర్ని, నేనే యుద్ధం ఆపించాను, పాకిస్తాన్కి ఇండియాకి మధ్యన టెన్షన్స్ నా వల్లే తగ్గాయి అని ఆయన ఒక స్పీచ్లో చెప్పిన తర్వాత నరేంద్ర మోడీ గారు బయట దేశాల ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేనే లేదు, మన భారతదేశం తలుచుకోవడం వల్లే ఇది ఆగింది అని చెప్పిన తర్వాత ఆయనకు అక్కడ ఈగో రేజ్ అయిందని అందరికీ తెలుసు.
ఆయనకి అక్కడ ఇగో రేజ్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. టారిఫ్ వార్ నుంచి మొదలుపెట్టాడు. ఇప్పుడు H1B వీసా ఫీజెస్ పెంచడం వరకు కొనసాగుతుంది. హయ్యర్ యాక్ట్ అని ఒకటి ఉంది. మన ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ CEO మార్క్ జుకెన్బర్గ్ గారు ఉన్నారు కదా, మార్క్ జుకెన్బర్గ్ అండ్ యాపిల్ మొబైల్స్ కంపెనీ CEO టిమ్ కుక్, ఇలాంటి పెద్ద పెద్ద USAలో టెక్ కంపెనీస్ ఉండే CEOs అందరినీ ఒక మీటింగ్ పిలిచి, మీరు మన దేశంలో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎన్ని $1 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అడిగారు. దానికి అందరూ సమాధానాలు చెప్పారు. కానీ బేసికల్గా అది మీటింగ్ కాదు, వార్నింగ్ ఇచ్చాడు. బేసికల్గా అక్కడ ఏం జరిగింది, ఫారిన్ స్టూడెంట్స్ని USAలోకి వచ్చి జాబ్స్ చేయకుండా అడ్డుకోవడం అతని ప్లాన్. ఒకవేళ ఈ టాప్ కంపెనీస్ అన్నీ వరల్డ్ వైడ్ ఉన్నాయి, మీరు కానీ ఏదైనా బ్రాంచ్ ఓపెన్ చేసినా లేదంటే కొత్త కంపెనీస్ కొత్త వెంచర్స్ ఏమైనా లాంచ్ చేసినా బయట దేశాల్లో కన్ఫర్మ్గా హయ్యర్ యాక్ట్ కింద నేను టారిఫ్లు పెంచేస్తాను. నేను ఆ పర్టికులర్ దేశంలో టారిఫ్ పెంచానంటే మీ బిజినెస్ దెబ్బతింటుంది. సో ఆ టైపులో ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఇదంతా పదవిని దుర్వినియోగం చేయడంలో భాగమే. ఈ యాపిల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అయిన ఐఫోన్స్ అన్నీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ డే టారిఫ్లు విధిస్తారు అని తెలిసిన వెంటనే 4-5 ప్రైవేట్ జెట్లలో మొత్తం మొబైల్స్ అన్ని USAకి తీసుకెళ్ళిపోయారు అనమాట. సో బేసికల్గా CEOకి ముందుగా ఇన్ఫర్మేషన్ రావడం వల్ల కదా అదంతా జరిగింది. సో ఇంతలాగా బెదిరిస్తున్నాడు అనమాట అక్కడ CEOస్కి. ప్రజెంట్ అన్ని దేశాల కంటే USA GDP బాగుండడానికి కారణం ఏంటి, మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి జాబ్స్ చేయడం, వాళ్ళ కంపెనీస్ని డెవలప్ చేయడం. రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూ జరిగింది, దాంట్లో H1B వీసా ఒకవేళ లేకపోతే ఈరోజు సిలికాన్ వ్యాలీ ఉండదు, గూగుల్ ఉండదు, మైక్రోసాఫ్ట్ ఉండదు. ఎందుకంటే టాప్ కంపెనీ CEOs మన దేశం నుంచి వచ్చిన వాళ్ళే, టాప్ మైండ్స్ అన్నీ మన దేశం నుంచి అక్కడికి వెళ్ళినవే. ఒకవేళ కానీ మీరు ఆపితే మా ఇండియాలోనే హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, అలాంటి టాప్ సిటీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటారు, వాళ్ళ ఇండియా డెవలప్ అవుతుంది అని క్లియర్గా చెప్పేశారు. ఒకప్పుడు చైనా ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, చీప్గా దొరుకుతున్నాయి, మంచి క్వాలిటీ అండ్ టెక్నాలజీ పరంగా బాగున్నాయి అని చెప్పి మా దేశంకి తెండి మేము అమ్ముకుంటాం, మీ కమిషన్ ఇస్తామని చెప్పి చైనా నుంచి ట్రేడింగ్ బిజినెస్ చేశారు. ఆ తర్వాత ఫారిన్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి వేరే దేశాల నుంచి స్టూడెంట్స్ అందరికీ USAలోకి రావడానికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఒకేసారి బాండింగ్ తెచ్చేస్తే ఎలా అవుతుంది, ఎలా ఊరుకుంటుంది భారతదేశం? ఊరుకోదు కదా. అఫ్కోర్స్ నేను చెప్పడం మర్చిపోయాను, చైనా మీద కూడా సేమ్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు మనకు పెట్టినట్టే. సో దీన్ని బట్టి ఒకవేళ మీరు కానీ ఆల్రెడీ USAలో ఉన్న స్టూడెంట్ అయితే మీ పరిస్థితి ఏంటో నాకు కామెంట్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అలాగే ఈ వీడియో ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి, ఎందుకంటే నేను ప్రికాషన్స్ కూడా చెప్తా. అసలు USAలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి అండ్ ఇండియాలో నుంచి USAకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి కూడా ఇప్పుడు నేను చెప్తాను. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే కన్ఫర్మ్గా షేర్ చేయండి. ఫస్ట్ లోన్స్ మీద డిపెండ్ అవ్వడం ఆపండి. లోన్స్ అనేవి కొంత భాగం వరకే, అక్కడికి వెళ్ళిన తర్వాత లోన్స్ కూడా సరిపోవు. సో అప్పుడు ఏంటంటే అఫ్కోర్స్ పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, దాంతోపాటు స్కాలర్షిప్స్, అసిస్టెంట్ జాబ్స్ వీటిలో కూడా ట్రై చేయండి కొంచెం. ఎందుకంటే ట్యూషన్ ఫీజు, లివింగ్ కాస్ట్ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఆల్రెడీ అక్కడ. అండ్ ఒకవేళ వెళ్ళాలనుకుంటే యూనివర్సిటీస్ని స్ట్రాటజికల్గా చూస్ చేసుకోండి. స్టెమ్ కోర్సెస్ అంటారు, వాటిని ప్రిఫర్ చేస్తే హయ్యర్ జాబ్ డిమాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట USAలో. మెయిన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, హెల్త్ కేర్, టెక్ వీటిలో అనమాట. సో దీనివల్ల మీ H1B స్పాన్సర్షిప్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ బ్యాకప్ ఆప్షన్స్ కూడా మీరు పెట్టుకోవడం చాలా బెస్ట్. కెనడాని కన్సిడర్ చేయండి, ఆస్ట్రేలియాని కూడా కన్సిడర్ చేయొచ్చు, జర్మనీ, UK ఇలా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా మనకి. సో అక్కడ వర్క్ వీసాస్ కూడా చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీ అనమాట. ఒకవేళ USA పాలసీ కానీ టఫ్ అయిందంటే మనకి సెకండ్ ఆప్షన్ కూడా ఉండేలా చూసుకోండి. ఇంటర్న్షిప్స్ అండ్ నెట్వర్కింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మీరు మాస్టర్స్ చేసినప్పుడు ఎంత US వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు పెంచుకుంటారో మీ H1B స్పాన్సర్షిప్కి మీ జాబ్ అప్లికేషన్ అనేది అంత స్ట్రాంగ్ అవుతుంది. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చాలా అప్డేటెడ్గా ఉండండి. ఎప్పటికప్పుడే న్యూసెస్ చూస్తూ ఉండండి, తెలుసుకుంటూ ఉండండి. రూల్స్ ఎప్పుడైనా మారచ్చు. సో ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్స్లో జాయిన్ అవుతుండండి, క్లబ్స్లో జాయిన్ అవ్వండి, గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, అల్యూమినీ గ్రూప్స్ ఉంటాయి వాటిలో జాయిన్ అవ్వండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇమిగ్రేషన్ ఫారమ్స్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ఏ వీడియో కావాలో మీరు కామెంట్ చేయండి, నేను ఆ కామెంట్ని కన్ఫామ్గా చదువుతాను, రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.